దీనిలో చాలామంది కూడా కుట్ర ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ కుట్రను కూడా మనం ఛేదించకపోతే, ఆ కుట్రను కూడా పసిగట్టకపోతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా అల్లరి జరుగుతాయి. నేను ప్రధానంగా జైబీంద్ర పత్రికలో రాసినటువంటి ప్రధాన వార్తలు కూడా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. ఆ ప్రధాన వార్తలు కూడా ఆయనే సంబంధించండి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధాన వార్తలు ఏ రోజు నుంచి ఏ రోజు రాస్తున్నాం. కిల్లర్స్ని కాపాడుతున్నది ఎవరన్నటువంటి ప్రధాన వార్త ఈ రోజు రాసిన. ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతుందని నిన్నటి వార్త. కిల్లర్ చేతిలో మా పాస్టర్ ఫోన్ కీలకంగా మారని నిన్న రాసినాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పాస్టర్ హత్య కేసులో కొత్త మలుపు. పాస్టర్ హత్య ప్రపంచానికే మచ్చ. వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వం చంపుతున్నారు. వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వం చంపుతున్నారు అన్నటువంటి ప్రధాన వార్తలు కూడా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా జైబీంద్ర పత్రికలో ప్రధానంగా రాసినటువంటి వార్తలు, ప్రధానమైనటువంటి వార్తలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు అంత ఎవిడెన్స్ రాస్తున్నప్పటికీ, జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నప్పటికీ, ఈ ఎవిడెన్స్లో భాగంగా ఎందుకు ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త ఫోన్పే కిల్లర్ చేతిలో మాస్టర్ ఫోన్. ఇక్కడ నిన్న మొన్న రాసినాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతుంది అన్నటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. వ్యక్తిని ఎలాగో చంపేళ్ళు, దాని వ్యక్తిత్వాన్ని తాగుబోతులు చిత్రీకరించి ఆయన అట్లా చంపుతున్నారు. క్రైస్తవ సమాజాన్ని అంతా ఇష్టానుసారంగా చంపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ఏదైతే పాస్టర్ హత్య విషయానికి ప్రపంచానికే పాస్టర్ని ఎవరైతే చంపిల్లో అది ప్రపంచానికే, ఇలా ప్రపంచం అంతా చూస్తుంది. ఒక మచ్చ తనుకలాగా ఉండిపోయింది. ఇక్కడ ఉన్న నేపథ్యంలో పాస్టర్ హత్య కేసులో కొత్త మలుపు. హత్య నా యాక్సిడెంట్ అని కూడా పోలీసులు కూడా చెప్పలేకపోతున్నారు ఇక్కడ సీసీటీవీలో. ఇవన్నీ కూడా జైభీం దినపత్రికలో ప్రధానంగా రాసిన వార్తలు. మీరు జైభీం టీవీ ఈ పేపర్లో కూడా రాసిన ప్రధాన వార్తలు కూడా మీరు ఈరోజు ఈ వార్తల ఆధారంగానే చాలామంది డిబేట్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. క్రైస్తవ సమాజం అంతా ఇవాళ ఇంటెలెక్చువల్స్ మేధావులందరూ కూడా నేను రాసిన వార్తల ఆధారంగానే చాలా వరకు మాట్లాడుతున్నారు. చాలా వరకు మాట్లాడుతున్నారు. కానీ క్రైస్తవ సమాజాన్ని నమ్ముకునే పాస్టర్లు కానీ ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. క్రైస్తవ సమాజాన్ని నమ్ముకునే పాస్టర్లు, క్రైస్తవ సమాజంలోకి ఉన్నటువంటి క్రైస్తవ సంఘస్థులు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేకపోతున్నారు, ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం.